వెల్కమ్ టు అవర్ ఛానల్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్. మార్క్స్ కి సంబంధించిన బోర్డ్ మోడల్ పేపర్ 2 లో ఉంది ఇది. అలాగే బోర్డ్ కండక్ట్ చేసిన ప్రీ ఫైనల్ 1 లో కూడా ఇది వచ్చింది. ఈ క్వశ్చన్ ని మనం కొంచెం ఈజీ మెథడ్ లో సాల్వ్ చేసుకుందామా. ద ఫంక్షన్ t which maps to temperature in degree Celsius into temperature in degree Fahrenheit is defined by t of c. 9c capital C ఇది 9c by 5 plus 32. When find t of 0, t of 28, t of minus 10, the value of c when t of c equal to 212. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. ఏ లేదు ఇందు వాల్యూస్ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒక్కొక్కటి వచ్చేట్టు కనుక్కొని చూద్దాం. రైట్, సొల్యూషన్ given function in t, the function t of c is equal to 9c by 5 plus 32. ఇది ఇచ్చేసారు, ఇది వాళ్ళు ఇచ్చింది. సో లెట్ ఇట్ బి టేక్ ఈక్వేషన్ 1 అనుకోండి. ఫస్ట్ మనం t of 0 కనుక్కుందాం. t of 0 is equal to అంటే ఏం లేదు, c ప్లేస్ లో 0 పెడతాం. ఇందాక ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటా వస్తాం. therefore 9 into c ప్లేస్ లో 0, ఎందుకంటే అక్కడ 0 ఇచ్చారు కాబట్టి దీంతో కంపేర్ చేసుకోండి. c equal to 0, c ప్లేస్ లో 0 రిప్లేస్ చేస్తే 9 into 0 by 5 plus 32. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో 9 into 0, ఎనీథింగ్ మల్టిప్లికేషన్ 0 0 0 by 5 plus 32. సో 0 by ఎనీ నంబర్ 0 0 plus 32, దట్ ఈస్ ఫైనల్ ఆన్సర్ ఈ 32. అంటే t of 0 వాల్యూ 32 ఒకటి వచ్చేసింది. ఇంత సింపుల్ కదా. సో అలాగే సో సెకండ్ ఏమిచ్చారు, t of 28. సో ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. c ప్లేస్ లో t of c ప్లేస్ లో ఎంత ఉంది 28. ఎక్కడైతే ఈక్వేషన్ నెంబర్ 1 ఉందో ఆ c ప్లేస్ లో పెట్టేసేయండి. 9 into 28 అంటే చూడండి c ప్లేస్ లో 28 ని పెడదాం, మనం రీప్లేస్ చేస్తాం by 5 plus 32. సో 28 into 9 252 by 5 plus 32. 32 into 5 అంటే 160. 252 plus 160 అంతే కదా. 5 2s 10, 3 5s 15. సరిపోతుందా? సో నెక్స్ట్ బై డినామినేటర్ 5. నెక్స్ట్ ఇది మొత్తం వాల్యూ 412 by 5. ఇంతే చాలు. t of 28 is equal to 412 by 5. సో రెండు యాడ్ చేసామా, పాయింట్ లో కన్వర్ట్ చేయడం డెసిమల్స్ లకి అవసరం లేదు. సో ఇది టెక్స్ట్ బుక్ ఇలాగే ఉంది, టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ ఇలాగే రాయండి చాలు. 3 కలుపుతాం. 3 t of minus 10 ఈక్వేషన్ నెంబర్ 1 లో పెట్టండి. x అంటే c ప్లేస్ లో -10 రీప్లేస్ చేయండి. t of -10 9 into c అంటే ఎంత, ఇక్కడ వాల్యూ -10 by 5, కింద 5 ఉంది ప్లస్ 32. 5 టేబుల్ లో క్యాన్సిల్ కూడా కదా. 5 1s 5 2s 9 1 5 1s 5 2s కాబట్టి -2 ఉంటుంది, కింద 1 ప్లస్ 32. సో తర్వాత 9 2s -18 by 1 ఉంటే మనం అలాగే రాసేస్తాంగా, కన్సిడర్ చేయాలి ప్లస్ 32. 32 నుంచి 18 పోతుంది 14. సో ఆన్సర్ పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి 14 సరిపోయింది. దీని వాల్యూ ఎంత, e of -10 వాల్యూ. ఫోర్త్ వన్ ఏంటి, ఇక్కడ ఏమడిగాడు ఫోర్త్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c when t of c equal to 212. given t of c is equal to 212. t of c అంటే వాల్యూ ఏంటి, ఫ్రమ్ ద ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి t of c అంటే ఎవరైతే మనం 9c by 5 plus 32 is equal to 212. సెకండ్ తీసుకున్నాం మనం ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి తీసుకున్నాం. సో ఓకేనా, t of c అంటే వచ్చిన వాల్యూ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఇక్కడ రాశాను. తర్వాత కోడ్ కూడా సింప్లిఫై చేస్తాను. 9c by 5 ప్లస్ 32 ని సో ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళండి. 212 minus 32. సో 9c by 5 is equal to 212 లోంచి 32 పోతే 180. 9c ఇక్కడ డివిజిబుల్ అయ్యేట్లయితే మల్టిపుల్ అవుతుంది కదా, 180 into 5. సో c is equal to 180 into 5. ఇక్కడ మల్టిపుల్ అయితే ఇట్లా వస్తే డివిజిబుల్ అవుతుంది కాబట్టి 9 డినామినేటర్ రాసుకుంటాం. 9 1s 9 20s క్యాన్సిల్ అవుతుంది. 9 1s 9 20s 20 ఉంటుంది into 5. 20 into 5 2 5s 10 100. ద వాల్యూ ఆఫ్ c is equal to 100. ఎంత ఈజీ అంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బోర్డు మోడల్ పేపర్ 2 లో ఉంది ఇది. సో బోర్డ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లో ఉంది. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిలబస్ మారింది కదా, క్వశ్చన్ పేపర్ పబ్లిక్ ఎగ్జామ్కి ఎలా వస్తుంది, కష్టంగా వస్తుందా లేకపోతే ఈజీగా వస్తుందా డౌట్ అయితే ఉంది. సో అవన్నీ పెట్టుకోవద్దు. టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న బోర్డు మోడల్ పేపర్స్ ప్రీ ఫైనల్ కండక్ట్ చేశారు కదా గవర్నమెంట్, క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీకి సంబంధించిన మోడల్ పేపర్ యూనిట్ టెస్ట్ 1 యూనిట్ టెస్ట్ 2 అవన్నీ క్వశ్చన్స్ గ్యాదర్ చేసుకోండి. నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ అన్ని, అది మీ దగ్గర లేకుండా ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అవి అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి.